ఒకానొక సమయం లోపల ఒక కాశీలో పూజ జరుగుతూ ఉంటుండాలి. एक बार काशी में एक पूजा की जा रही थी. పూజారి హారతి ఇచ్చే సమయం లోపల పైన నుంచి ఒక పెద్ద తట్ట పడింది. जैसे ही आरती की जा रही थी अचानक एक बड़ी प्लेट ऊपर से गिरी. ఆ ప్లేటు గోల్డ్ ప్లేటు. ये प्लेट सोने की थी. దానికి పూజారి చాలా ఆనందించాడు. पुजारी उसे देखकर आनंदित हो गए. దాన్ని ఎత్తుకొని వెనక్కి తిరిగి చూపించాడు. उन्होंने प्लेट उठाई और उसे उलट पलट कर देखा. పరమ భక్తునికి మాత్రమే ఇది లభ్యమవుతుంది. उस पर लिखा हुआ था कि इसे एक परम भक्त को दिया जाना चाहिए. భగవత్ నామస్మరణ చేయనటువంటి వారికి ఇది ఏమాత్రమూ లభ్యం కాదు అని రాసి ఉంది. उस पर यह भी लिखा हुआ था कि जो भगवान नाम का जप नहीं करता वो इसे प्राप्त करने के योग्य नहीं माना जाएगा. అప్పుడు ఆ పూజారి అనుకున్నాడు, तब पुजारी ने सोचा, నిరంతరము అభిషేకాలు చేస్తూ ఆనందంగా మంత్రాలు చెప్పుకుంటూ వల్లించుకుంటూ ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదములను నేను చెప్పుకుంటూ కాలంను పవిత్రం గావించుకునేటువంటి నాకంటే భక్తుడు ఇంకోడున్నాడా అని ఒక అహంకారం బయలుదేరింది. मैं हर समय ऋग्वेद यजुर्वेद सामवेद अथर्ववेद के मंत्रों का जाप करता हूँ और अभिषेक करता हूँ और ईश्वर की पूजा करते रहता हूँ. क्या मुझसे भी बड़ा पवित्र परम भक्त कोई और हो सकता है? और इस तरह से उसमें अहंकार आ गया. సహస్రనామలింగార్చన చేస్తున్నా నేను. प्रतिदिन मैं सहस्त्र लिंगार्चन करता हूँ. ఇంతకంటే పరమ భక్తుడు లోకంలో ఉన్నాడా? क्या मुझसे भी बड़ा परम भक्त कोई और हो सकता है? కానీ తాను అహంకారంతో పోయి ఆ తట్టను అందుకున్నాడు. अहंकार और गर्व के साथ उसने प्लेट को छुआ. తట్టను ముట్టేటప్పటికి అది మట్టిగా మారిపోయింది. जैसे ही उसने प्लेट को छुआ तो वो सोने की प्लेट मिट्टी की बन गई. ఛీ, ఈ మట్టి తట్టను నేను తీసుకుని పోతే ప్రజలు నన్ను ఏమనుకుంటారు అని అక్కడే పారవేశాడు. उसने ये सोचकर थाली को दूर फेंक दिया कि लोग मेरे बारे में क्या सोचेंगे यदि मैं मिट्टी की थाली को लेकर जाऊंगा. ఈ విధంగా కాశీ దేవాలయంలోకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఆ తట్టను ముట్టటము, అది మట్టిగా మారిపోవటము, విసిరిపోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ऐसा कई दिनों तक मंदिर में आने वाले कई लोगों के साथ होता रहा. वे जाते और थाली को छूते और वो मिट्टी की थाली में बदल जाती और वे उसे छोड़ देते थे. ఎట్టి పూజలు, ఎట్టి మంత్రములు, ఎట్టి యోగములు, ఎట్టి జపములు, ఎట్టి తపములు ఆచరించినటువంటి యొక్క నామస్మరణ గావించేటువంటి ఒక భక్తుడు అందులో ప్రవేశించాడు. तब एक ऐसे भक्त ने प्रवेश किया जो केवल नाम स्मरण करता था किंतु कोई पूजा मंत्र जाप योग जप या तप नहीं करता था. అతన్ని చూసేటప్పటికి ఈ పూజారి, అయ్యో ఇతను ఎవరో కొత్త పూజారిగా ఉన్నాడు, అయ్యా మీరు తక్షణం వచ్చి ఈ తట్టను ముట్టండి అన్నాడు. पुजारी ने सोचा कि यहाँ एक नया व्यक्ति आया है. उसने उससे कहा कि वह जाकर प्लेट को स्पर्श करे. నాయనా, నాకు ఎట్టి ఆశలు లేవు. उसने कहा, मेरी कोई इच्छा नहीं है. నేను దమాన్ని సాధించినటువంటి వాడు. मैंने वह पा लिया है जिससे पाने की वास्तव में इच्छा होनी चाहिए. నేను ఇంద్రియ నిగ్రహం కావించిన వాడు. मैंने अपनी इंद्रियों को जीत लिया है. నాకు ఎట్టి ఆశలు లేవు, मेरी कोई इच्छाएं नहीं है కనుక నేను దానిని ముట్టను అన్నాడు. और इसलिए मैं उसे छूना नहीं चाहता. మా తృప్తి కోసమైనా మీరు ముట్టండి అని ప్రార్థించాడు పూజారి. पुजारी ने उससे प्रार्थना की, कम से कम मेरी तृप्ति के लिए कृपया प्लेट को छू लीजिए. సరే, పూజారి అసంతృప్తి పరచడం ఎందుకని తాను పోయి ముట్టాడు. पुजारी को दुखी क्यों करना चाहिए ऐसा सोचकर वह व्यक्ति गया और उसने प्लेट को छुआ. ఆ పెద్ద తేజోవంతమైనటువంటి యొక్క ప్రకాశంతో ప్రకాశిస్తూ వచ్చింది. उस व्यक्ति के छूने के बाद वो प्लेट और अधिक तेजोमय और प्रकाशवान होना शुरू हो गई. అది మట్టిగా మారలేదు. वो मिट्टी की प्लेट में परिवर्तित नहीं हुई. అప్పుడు అక్కడ చేరినటువంటి ప్రజలందరూ కూడాను అతన్ని చేరి, అయ్యా మీరు ఏం చేస్తున్నారు, ఎట్టి పూజ చేస్తున్నారు, ఏ వ్రతము చేస్తున్నారు అని అనేక రకముగా ప్రశ్నలు వేశారు. उसके इर्द गिर्द जमा हुए लोग आश्चर्यचकित होकर उस व्यक्ति के पास गए और पूछने लगे कि आप किस प्रकार की आराधना करते हैं, आप किस प्रकार की तपस्या करते हैं. నాయన నతపాంసి నతీర్థానాం రశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనాం సేవనవ్వినా. నేను ఇతరుని సేవ చేస్తున్నాను, అంతేకాని ఎట్టి తపము, ఎట్టి జపము, ఎట్టి యజ్ఞము, ఎట్టి యాగములు నేను చేయటం లేదు. उसने कहा, मैं किसी शास्त्र का अध्ययन नहीं करता, न ही किसी प्रकार की तपस्या करता हूँ.
मैं कोई ध्यान, जप, यज्ञ या योग भी नहीं करता। मैं तो केवल दूसरों की सेवा करता हूं। భగవంతునికి ఎంత ప్రీతియో ఈ బీదలు भगवान निर्धन और जरूरतमंद लोगों से बेहद प्रेम करते हैं। ఈ కాశీ లోపల ఈ వింతను చూసే నిమిత్తమై అనేక మంది శ్రీమంతులు వస్తూ వచ్చారు. काशी में इस घटना को देखने के लिए कई धनी व्यक्ति आए। ఈ శ్రీమంతులు చేరిన దగ్గరంతా కూడాను బీదవాళ్ళంతా చేరుతుంటారు. जहां कहीं भी धनी लोग होते हैं, निर्धन व्यक्ति भी वहां जमा हो जाते हैं। ఈ బీదవాళ్ళందరూ కూడాను అందరినీ ప్రార్థిస్తూ ధనాన్ని ఆశిస్తూ వచ్చారు. ये निर्धन व्यक्ति अन्न व धन की आशा से आते हैं। అప్పుడు ఈ వ్యక్తి ఆ జనమును చూచాడు. అయ్యో, భగవంతునికి బీదలంటే చాలా ప్రేమ. उस व्यक्ति ने सोचा, ईश्वर निर्धन लोगों से बहुत अधिक प्यार करते हैं। అందుకోసమని ఇంతమంది బీదవాళ్ళని ఇక్కడ లాగాడు. इसी कारण से कई निर्धन व्यक्ति इस स्थान में आए हैं। ఇట్టి పవిత్రమైనటువంటి జీవులను ఆదరించడమే భగవంతునికి ప్రీతి. अगर मैं इन पवित्र जीवों की सेवा करूं तो ईश्वर बहुत प्रसन्न होंगे। ఇది ఏ నా ప్రీతి. ऐसा करना ही मुझे प्रिय है। నాయన బీదలను చూచి ఆదరించి అండచేర్చి ఆనందపరచడమే నా యొక్క ఆనందము. जब मैं निर्धन लोगों से प्रेम करूंगा, उन्हें भोजन दूंगा और उन्हें आनंद प्रदान करूंगा, तब मुझे भी आनंद आएगा। ఈ విధంగా చెప్పేటప్పటికి అక్కడ చేరిన భక్తులందరికీ ఒక విధమైనటువంటి కనుదెరుపు జరిగింది. जब उसके चारों ओर जमा भक्तों ने ये सुना तो उनके समक्ष रहस्य का खुलासा हो गया। లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారము మింగబోడు. चाहे कोई करोड़पति भी क्यों ना हो, केवल नमक और भात खा सकता है, चमकता हुआ स्वर्ण नहीं खा सकता। విత్తమార్జన చేసి విర్రవీగుటి కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. तुम अथक परिश्रम कर धन कमाते कमाते थक जाओ, लेकिन जब तुम्हारी मृत्यु होगी तो वो धन तुम साथ नहीं ले जा सकते। మనం దీని నిమిత్తమై ఇంత ప్రాకులాటం ఎందుకు? तब हमें इस निमित्त यानी धन कमाने के उद्देश्य के लिए इतना अधिक संघर्ष क्यों करना चाहिए? ఇది మనకు మంచిది కాదు. यह हमारे लिए अच्छा नहीं है। దీనికి ప్రార్థించే బదులు భగవంతుని ప్రార్థిస్తాం. धन कमाने के प्रयास के बदले हमें ईश्वर को पाने का प्रयास करना चाहिए। భగవంతుని చింతిస్తూ ఉంటే అతనే మనకు సర్వము అందిస్తుంటాడు. जब तुम ईश्वर के बारे में चिंतन करोगे तो ईश्वर तुम्हारी सारी देखभाल करेंगे। కనుకనే అతను ఈ విధమైన సందేశాన్ని అక్కడ చేరిన ప్రజలకందరికీ అందిస్తూ వచ్చాడు. उस व्यक्ति ने अपने आसपास के लोगों को यही संदेश दिया। ఈ కూడబెట్టిన సొమ్ము తోడరాదు. तुम जिस धन का संचय करोगे वो तुम्हारे साथ नहीं रहेगा। ఇది ఎవరు తీసుకుని పోతున్నారు? इस धन को कौन ले लेगा? ఎవరు ఎత్తుకుని పోతున్నారు? कौन इसे लूट लेगा? ఎవరు కాపాడుకొని పోతున్నారు? कौन इसकी सुरक्षा करेगा? ఇది మనకు కాపాడేటువంటిది సాధ్యం కాదు. अपने धन की सुरक्षा करना हमारे लिए संभव नहीं है। మన ప్రాప్తిని మనం కాపాడుకోవాలి. हमें केवल अपने प्रारब्ध की सुरक्षा करना है। మన పుణ్యాన్ని మనం కాపాడుకోవాలి. हमें केवल अपनी योग्यताओं की सुरक्षा करना है। మనం చేసినటువంటి సద్గతిని మనం కూడబెట్టుకోవాలి. हमें अपने सत्कर्मों का संचय करना चाहिए। समस्त लोक